జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ టిల్లు స్క్వేర్ డిజిటల్కి సీక్వెల్ వస్తున్న మూవీ. అయితే ఈ మూవీ ఈరోజు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మరి ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి ఒక లైక్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశాను మూవీ మాత్రం. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరి వీళ్ళిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అయినా అండ్ సాంగ్స్ అయినా వేరే లెవెల్లో ఉంటే వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ 2 గంటల సినిమాలో మన టిల్లు అన్న నవ్విస్తాడు, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ట్విస్ట్లు అదిరిపోతాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్లైమాక్స్లో అరగంట సేపు మాత్రం అసలు మిస్ కావద్దు. ఆ ట్విస్ట్లు మతిపోతుంది, అసలు చాలా బాగుంది. అలా చూపించాడు మన సిద్ధు అన్న. ఇక ఈ మూవీలో యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. మన సిద్ధు అన్న యాక్టింగ్ అయితే మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్. చాలా బాగా నటించాడు మూవీలో మాత్రం. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరి గురించి చెప్పుకోవాలి. తనకు ఒక మంచి రోల్ పడింది అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. 3 సాంగ్స్ ఉంటాయి. నాకు 3 సాంగ్స్ నచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ మాత్రం. ఇక ఈ మూవీ స్టోరీ అయినా, అక్కడేమో డీజే టిల్లులో రాధిక, ఇక్కడేమో లిల్లీ. మూవీ స్టోరీ సేమ్ ఒకటే కానీ మనకు చూపించే విధానంలో బాగా చూపించారు. మూవీ మాత్రం హిట్ అయినట్టే ఫ్రెండ్స్. ఇక ఈ మూవీలో యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో సిద్ధు అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అలాగే అనుపమ పరమేశ్వరి తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీలో డీజే టిల్లులో ఉన్న యాక్టర్స్ కొంతమంది ఉన్నారు అండ్ టిల్లు స్క్వేర్ మూవీలో కొంతమంది కొత్త యాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళ రోల్కి వాళ్ళు న్యాయం చేశారు. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ కావద్దు. థియేటర్లో ఖచ్చితంగా మూవీని అయితే చూసే ప్రయత్నం చేయండి. 2 గంటల సినిమా, ఖచ్చితంగా నవ్వుతారు. అండ్ క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. చాలా బాగుంది క్లైమాక్స్ మాత్రం. అరగంట సేపు మాత్రం అసలు మిస్ కావద్దు థియేటర్లో. మరి మూవీని చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. మూవీ మీకు కూడా నచ్చుతుంది. నాకైతే టిల్లు స్క్వేర్ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేశాను మూవీని. అండ్ ఈ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్. యూత్కి చాలా బాగా నచ్చుతుంది.